మూడుమళ్ళ పందం ఎపిసోడ్ 216. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమాదిత్య మరియు వైష్ణవి ఇద్దరు కలిసి ప్యాలెస్కి చేరుకుంటారు. వైష్ణవి రూమ్లోకి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అని చెప్పి వెళ్తుంటే విక్రమ్ వైష్ణవిని వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని అలాగే దగ్గరికి లాక్కొని, నిజంగా ఆ చీరలో చాలా అందంగా ఉన్నావు వైషు అని వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకుంటాడు. వైష్ణవి చిన్నగా నవ్వి నేను ఫ్రెష్ అవ్వాలి అని చాలా లో వాయిస్తో చెబుతుంది. ఫ్రెషే కదా, అవుతూ గాని అని వైష్ణవిని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తుండగా విక్కీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వైష్ణవిని అలాగే బెడ్పై పడుకోబెట్టి తను కూడా వైష్ణవి పైకి చేరి వైష్ణవిని మాట్లాడనివ్వకుండా ముఖమంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. వైష్ణవి కళ్ళు మూసుకుని తన చేతులతో బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. విక్రమ్ అలాగే నెమ్మదిగా కిందికి వస్తూ వైష్ణవి మెడవంపులో ముద్దులు పెట్టి కంఠం మీదుగా ముద్దులు పెడుతూ వైష్ణవికి ఊపిరాడకుండా చేస్తూ ఉంటాడు. విక్రమ్ చేష్టలకి ఊపిరి భారం అవుతుంటే అలాగే మరొక లోకంలోకి చేరుకుంటుంది వైష్ణవి. విక్రమ్ నెమ్మదిగా కిందకి జారుతూ వైష్ణవి పైటని పక్కకు జరిపి తన నడుముపై పెదవులు ఉంచగానే వైష్ణవి ఒక్కసారిగా కళ్ళు తెరిచి విక్కీ ఏం చేస్తున్నావు అని తడబడుతూ అడుగుతుంది. విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నాభిపైన తన పెదవులను ఉంచి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. ఎప్పుడైతే విక్రమ్ పెదవులు తన నాభిపైకి చేరాయో వైష్ణవికి తెలియని మత్తు ఆవహించడం వలన అలాగే కళ్ళు మూసుకుని చిన్నగా మోన్స్ ఇస్తూ ఉంటుంది. విక్రమ్ మాత్రం నెమ్మదిగా వైష్ణవి చీరను వేరు చేసి అలాగే వైష్ణవి గుండెలపై పెదవులు ఉంచి చిన్నగా బయటివ్వగానే వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ని చూస్తుంది. వైష్ణవి మనసులో, ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది విక్కీ, కానీ మన కలయిక అనేది ఒక మెమరబుల్ డేగా ఉండాలని అనుకున్నాను. అలా అని ఇప్పుడు నిన్ను మళ్ళీ డిసప్పాయింట్ చేయలేను అని అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంటుంది. తన కంటి కొనల నుండి కన్నీళ్లు కిందకి జారిపోతూ ఉంటాయి. విక్రమ్ వైష్ణవి ఎదపై చిన్నగా ముద్దులు పెడుతూ అలాగే కంఠం మీదుగా ముద్దులు పెడుతుండగా వైష్ణవి వెచ్చటి కన్నీరు విక్రమ్కి తగలగానే వెంటనే వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి కళ్ళు మూసుకుని ఉంటే తన కళ్ళల్లో నుండి నీళ్లు రావడం గమనించిన విక్రమ్ వెంటనే పక్కకి జరిగి సారీ వైషు అని అంటాడు. వెంటనే వైష్ణవి విక్రమ్ని హత్తుకుని, లేదు విక్కీ, నువ్వు సారీ చెప్పకు, నేను ఇష్టం లేక బాధపడడం లేదు, కానీ మన కలయిక అనేది మన ఇద్దరికి బాగా గుర్తుండిపోయేటట్టుగా ఉండాలి అని అనుకుంటున్నాను. అందువలనే నా కంట్లో నుండి కన్నీళ్లు వచ్చాయి తప్ప నువ్వు చేసే పని గురించి మాత్రం కాదు అని వైష్ణవి అనగానే విక్రమ్ వైష్ణవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానా అంటున్నావా అంటే అని విక్రమ్ వైష్ణవి వైపు షాకింగ్గా చూస్తాడు. అవును విక్కీ, నాకు నువ్వు పూర్తిగా కావాలి, నీలో నేను పూర్తిగా కరిగిపోవాలి, నాకు నా విక్కీతో నా దాంపత్య జీవితం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను, నీకులాంటి చిన్న బాబు కావాలి అని వైష్ణవి చెబుతుంటే విక్రమ్ వైష్ణవిని ఇంకా దగ్గరికి తీసుకుని, నీ దగ్గర నుండి ఇంత త్వరగా ఇటువంటి మాటలు వింటానని అనుకోలేదు వైషు, నువ్వు అనుకుంటున్నట్టుగానే మన దాంపత్య జీవితం అనేది మొదలు పెడదాము, అలాగే నువ్వు అనుకున్నట్టుగా మన జీవితంలో మర్చిపోలేనట్టుగా మన మొదటి రాత్రిని నేను అరేంజ్ చేస్తాను, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, జీవితాంతం మన ఇద్దరి గుర్తుగా మన పిల్లలు కావాలి, నాకు నీలాంటి పాప కావాలి అని విక్రమ్ చాలా సంతోషంగా చెబుతాడు. మరి వీరిద్దరి కళ నెరవేరాలంటే ఎన్ని అడ్డంకులను తొలగించుకుని రావాలో ఏంటో. వైష్ణవి విక్రమ్ ఒకరికొకరు
తాము మొదలు పెట్టబోయే కొత్త జీవితం గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటారు. ఉదయం అవుతుండగా విరాజ్కి మెలకువ వస్తుంది. లేచి ఫ్రెష్ అయ్యి నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సారీ వైషు, తాగిన మత్తులో నీ గురించి మళ్ళీ తప్పుగా మాట్లాడాను అని మొబైల్లో వైషు పిక్ చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో విలియమ్స్ నుండి విరాజ్కి కాల్ వస్తుంది. విరాజ్ ఫోన్ అటెండ్ చేయగానే, సార్ ఈరోజు ఈవినింగ్ విక్రమాదిత్య ముంబైకి వస్తున్నారంట. ఎస్టర్డే నైట్ సిద్ధార్థ్ సార్ కాల్ చేసి చెప్పారు, మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పారు. టుమారో షార్ప్ 11 o'clockకి విక్రమాదిత్య సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు అని అనగానే, గుడ్ న్యూస్ చెప్పావు విలియమ్స్. అయితే రేపే విక్రమాదిత్యని కలిసి తన కంపెనీలో పార్ట్నర్స్గా జాయిన్ అవ్వాలి. తర్వాత వైష్ణవి గురించి డీటెయిల్స్ అనేవి కనుక్కోవాలి అని విరాజ్ విలియమ్స్తో చెప్పి సిద్ధార్థ్కి కాల్ చేసి టుమారో 11 o'clockకి విక్రమాదిత్యని కలవడానికి వస్తామని చెప్పు అని అనగానే, విలియమ్స్ ఓకే సార్, ఇప్పుడే ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వస్తున్నాను వైషు, నీ గురించి ఏ చిన్న హోప్ దొరికినా దానిని అస్సలు వదలను. దీని ద్వారా నాకు నువ్వు ఎక్కడున్నావో ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనే అనుకుంటున్నాను. లేకపోతే ఫర్దర్గా ఇంకేం చేయాలో ఆలోచించాలి. ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి వసుధార చేతిలో ఉంటాయి. తనని నార్మల్గా కాంటాక్ట్ అయితే మళ్ళీ తన జాబ్కి రిస్క్ అవుతుంది. అందుకే తను నా దగ్గర ఉన్నా కూడా నేను ఈ విషయం గురించి తనని అడగలేదు. అదే తన ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఈ పాటికి బెదిరించో భయపెట్టో తప్పకుండా ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునేవాడిని అని అనుకుంటూ ఈరోజు ఫ్లాట్కి అమ్మమ్మ వాళ్ళని చేంజ్ చేయించాలి. ముందు ఆ వర్క్ కూడా అయిపోతే రేపు విక్రమాదిత్యని కలిసి పార్ట్నర్గా విక్రమ్తో టైఅప్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలనేది తర్వాత ఆలోచిద్దాం. ఇంకా నా నుండి నువ్వు తప్పించుకోలేవు వైషు. ఎక్కడున్నా నువ్వు ఇప్పటికైనా ఈ విరాజ్ సొంతం అవ్వాల్సిందే. అయ్యేలాగా చేస్తాను. నీ వెనుక ఏదో బలమైన శక్తి ఉందని నాకు అనిపిస్తుంది. అందుకే నువ్వు ఎక్కడున్నావో నాకు కొంచెం కూడా క్లూ దొరకడం లేదు. నిజంగా విలియమ్స్ అన్నట్టుగా నీకు పెళ్లి జరిగితే ఆ పెళ్లి గురించి నువ్వు మర్చిపోవాల్సిందే. నువ్వు ఎప్పటికైనా నన్నే పెళ్లి చేసుకోవాలి. నీ మెడలో తాళి కట్టేది నేనే. ఈ జన్మకి నువ్వే నా భార్యవి. లేకపోతే ఈ విరాజ్లో దాగి ఉన్న రాక్షసుడు బయటకొస్తాడు అని విరాజ్ అనుకుంటూ వసుధార ఇంటికి స్టార్ట్ అవుతాడు. మార్నింగ్ అవుతుండగా ప్రియా దగ్గర నుండి తరుణ్కి కాల్ వస్తుంది. తరుణ్ కాల్ అటెండ్ చేయగానే, గుడ్ మార్నింగ్ తరుణ్ సార్, ఎస్టర్డే కాల్ చేశారు, బట్ నేను బిజీగా ఉండడం వలన చూసుకోలేదు. చెప్పండి ఎందుకు కాల్ చేశారు అని అడుగుతుంది. తరుణ్, థ్యాంక్ యూ ప్రియా, ఇప్పటికైనా నేను అనేవాడిని ఒకడిని ఉన్నానని గుర్తించినందుకు అని అనగానే, అయ్యో తరుణ్ గారు ఎందుకలా అంటున్నారు అని ప్రియా అనగానే, లేకపోతే నువ్వు వెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఒక్కసారైనా నాకు కాల్ చేసి మాట్లాడాలని అనిపించలేదా? మరి అంత పరాయివాడిని అయిపోయాను కదా అని తరుణ్ బాధపడుతుంటే, అదేం లేదు, మీరు బిజీగా ఉంటారని కాల్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు అని అనగానే, బావ నిన్ను వెంటనే స్టార్ట్ అయ్యి రమ్మన్నాడు. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది పెండింగ్ పడుతున్నాయి, సో త్వరగా బయలుదేరితే బాగుంటుంది. ఈరోజు బావ వైష్ణవిని తీసుకుని ముంబై వెళ్తున్నాడు. నువ్వు వస్తే నువ్వు నేను ఇక్కడ బ్రాంచ్ చూసుకోవాలి అని తరుణ్ చెప్పగానే, ఓకే నేను ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అవుతాను అని చెబుతుంది. ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేస్తాడు తరుణ్. వైష్ణవి విక్రమాదిత్య ముంబై వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. విక్రమ్, వైష్ణవి, విరాజ్ వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే సన్నివేశాలు చూడడానికి మిస్ అవ్వకుండా స్టోరీని ఫాలో అవుతూ ఉండండి.